రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ అరెస్ట్, కొటారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా జగన్ స్పందించారు. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారన్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అని నిలదీశారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేశారని మండిపడ్డారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.